ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లెగ్గిన్స్ చిన్న పెద్ద అన్న తేడా కనిపించట్లేదండి. మంత్స్ బేబీస్ దగ్గర నుంచి ముసలి వారి వరకు, అంటే ఒకటి మనం వేసుకోవటానికి చాలా ఈజీ అనిపిస్తుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో కొంచెం అగ్లీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చక్కగా పైసిమాస్ ఉండేవి, టాప్ వేసుకున్నా కింద మనం కుట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ కుట్టించుకునే ప్రాసెస్లో లెగ్గిన్స్ వచ్చేసినాయి. లెగ్గిన్స్ అని, జగ్గిన్స్ అని. మీకు కంఫర్ట్ అంటే ఏమిటి? కంఫర్ట్ అందులో ఒంటికి పట్టుకుని ఉండటం ఒకటి. అన్ని క్లాతులు కంఫర్టబుల్ గా ఉండవు, కొన్ని బాడీ హెయిర్ ని ఎరెక్ట్ చేస్తాయి. తర్వాత ఏమో ఈ చలికాలపు రోజులు హైదరాబాద్ లాంటి చోట కరెంట్ వస్తుంటుంది, వాటిల్లో స్టాటిక్ ఎనర్జీ వస్తుంది కదా, అవేం కంఫర్టబుల్ గా ఉంటాయని అనిపించదు. అందులో ఉన్న ప్రధానమైన కంఫర్ట్ ఏంటంటే మ్యాచింగ్ ఈజీగా కుదరటం ఒకటి. ఆ తర్వాత ఇస్త్రీ అక్కర్లేదు, తొందరగా ఆరిపోతాయి. వేసుకోవటానికి కూడా ఈజీగా అనిపిస్తుంది రమ్మగారు. ఏమిటి, పైజమా అయితే తాడేసి కట్టుకోవాలి, ఆ శక్తి లేదు, దానికి బద్దకిచ్చి అదేగా ఈజీ అంటే ఏమిటి? ఈజీ ఏదైనా కాళ్ళు ఎక్కించాల్సిందే, పైకి లాక్కోవాల్సిందే. ఏ ప్యాంట్ అయినా అంతే, పైజమా అయినా అంతే, స్కర్ట్ అయినా అంతే. ఏమిటి ఈజీ? మామూలు పైజమాలు అయితే వాటికి తాడు ఉంటుంది, ఆ తాడు కట్టాలి. తాడు కన్నా ఇది వరకు కింద వచ్చేసరికి కొంచెం లూజ్ ఉండేది. తర్వాత కాలంలో చుడీ లెగ్స్ అని కుట్టించుకునే వాళ్ళం, మీకు ఐడియా ఉంటుంది. ఫ్రిల్స్ గా అది మామూలుగా మనం కాటన్ వేర్ అనుకోండి, క్లాత్ తో కుట్టించుకుంటే కొంచెం మనం వెంటనే అంటే ఫ్రెష్ అయిన వెంటనే వేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్. అది ఈ లెగ్గిన్ అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది. ఎంత లాగేసినా సాగిపోతుంది కానీ చిరిగిపోదు, ఎక్కనని మొరాయించు, తొందరగా ఆరిపోతుంది. ఇప్పుడు సులువు ఒకటి. ఇప్పుడు ఈ సులువు ప్రతిసారి ఎప్పుడు కావాల్సిందేనా? అప్పుడప్పుడు మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళేటప్పుడు, ఏదైనా జర్నీ పెట్టుకున్నాము, చాలా రకాల బట్టలు, ఇస్త్రీ బట్టలు లేకుండా ఒక 4-5 లెగ్గిన్స్ సన్నగా రోల్ చేసి పక్కన పెడితే సూట్ కేసులోనో బ్యాగ్లోనో ఏ మూల పెట్టినా తేలిగ్గా వచ్చేస్తాయి. ఇప్పుడు సులువు కోసం, ఈజీగా ఉండటం కోసం అని పెట్టుకున్న విషయాన్ని మనం మెయిన్ థింగ్గా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, 2 ఏళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సాధారణ డ్రెస్సింగ్ కూడా లెగ్గిన్సే వాడుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా లెగ్గిన్సే. ఇది వరకు పిల్లలు గౌన్లు వేసుకుని, స్కర్ట్లు వేసుకుని గాలాడుతూ కనిపించేవాళ్ళు. మన బట్టలు ఎలా ఉండాలంటే, అంటే ఇప్పుడు మీరు ఎలా నిర్ణయిస్తారు అని పోట్లాడితే నేను చెప్పలేను, కానీ వాతావరణ పరిస్థితిని బట్టి బట్టలు అవసరం. శరీరానికి రక్షణకే కదా బట్టలు, తర్వాత కదా ఫ్యాషన్. మొదట ఏమిటి? ఒంటికి గోళ్ళు కవర్ చేసుంటాం, బాడీని కవర్ చేసుంటాం, స్కిన్ పాడవకుండా ఉండాలి, గాలికి తర్వాత ఏమో ఎండకి వాటికి కమిలిపోకుండా, గాలి వేసినప్పుడు డ్రై అయిపోయి పగిలిపోకుండా ఉండటం కోసం మనం బట్టలు వాడుకోవాలి. మొదటిది అవసరం, ఎండ వాన చలి వాటి నుంచి రక్షింపబడడానికి. రెండోది అక్కడి నుంచి మన దగ్గర డబ్బులు పెరిగిన కొద్దీ, మనకు కొంచెం సరదా పెరిగిన కొద్దీ అట్లా మనం ఫ్యాషన్ వైపుకి దారితీస్తాం. ఇప్పుడు ఆది మానవుడు వస్త్రాలు లేకుండా ఉన్నాడని చెప్పుకుంటాం, అదే కదా. ఇప్పుడు కూడా ఆదిమానవ జాతి ఉన్నారు, వస్త్రాలు లేకుండా ఉంటే ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత బాగుంటుంది అనుకునే జనం కూడా కనపడుతూనే ఉన్నారు మనకి. దేహాభిమానం లేని వాళ్ళు. శరీరాన్ని ప్రొటెక్ట్ చేయాలి. మనం బతుకున్న నాళ్ళు మనతో ఉండేది మన స్కిన్నే. ఇప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, లివర్ రిమూవ్ చేసి ఏదో చిన్న లివర్ పెడతారు, కిడ్నీలలో సమస్యతో ఓ కిడ్నీ తీసేస్తారు. ఓ కిడ్నీ పాడైంది అనుకో, ఒక కిడ్నీ తోటి కూడా బతికేస్తాం. లంగ్స్ కూడా లంగు పాడైనా రెండో లంగుతో ఎలాగోలా బతికేస్తాం. స్కిన్ పాడైతే స్కిన్ ఎలాగా? అది ఉండాలి కదా, తీసేసి మీరు అసలు ఇప్పుడు అది పాడైతే తీసేసి వేసేసుకోలేం కదా, కొత్తది వేసుకోలేము. పైగా ఆల్ ఓవర్ బాడీ అంతా ఉంటుంది. మనం ఇంత పిల్లలప్పటి నుంచి అది మనతోటే ఉంది, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది మనతో పాటే ఉంటుంది. ఈ స్కిన్ ని ప్రొటెక్ట్ చేయటం మన తాలూకు ప్రథమ కర్తవ్యం. దానికోసం మనం క్రీములు రాస్తాం, నూనెలు రాస్తాం, వెన్న రాసుకుంటాం, నెయ్యి రాసుకుంటాం, సున్పిండి పెట్టి తోముతాం. ఒకళ్ళు పియర్స్ సబ్బే వాడతాం, మేము చంద్రికా సబ్బే వాడతాం. గోల్డ్ అని చెప్తారు. ఎవరి ప్రయారిటీ వాళ్ళది. అలాగే వస్త్రాల్లో కూడా ఎవరి ప్రయారిటీ డెఫినెట్గా వాళ్ళదే, కాదంటానికి వీల్లేదు. జనరల్గా క్యాజువల్ వేరంటే ఏం చేస్తాం, ఇంట్లో ఏదో టాప్ వేసుకుని ఏదో ఒక బాటం వేసుకుని, నా బట్టి వాళ్ళైతే ఏ చీర కట్టుకుంటాం, ఇంకొంచెం ఓపిక తక్కువ వాళ్ళైతే ఏదో ఒక నైటీ వేసుకుంటారు. నేను కూడా డ్రెస్సులు వేసుకుంటాను అనుకోండి, ఇంట్లో ఫ్రీగా ఉండటం కోసం. అత్యవసరానికి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, లేదా అత్యవసరానికి పార్టీలకి చీరలు కట్టుకునేవాళ్ళు. అవి కూడా కాకపోతే ఇంకోటి ఏదో కుదిరిన బట్టలు వేసుకుంటారు. ఏదైనా మనని మనం బాగా చక్కగా ఎగ్జిబిట్ చేసుకోవడానికి బట్టలు.
అంతే కదా. దుస్తుల్లోనే ఉందా, బట్టలు చూస్తేనే మనకు మర్యాద ఇస్తారా అంటే బట్టల వల్ల కూడా మర్యాద ఇవ్వవలసే వస్తుంది. బట్టల వల్ల కూడా దృష్టి మారేందుకు అవకాశం ఉంది. కదండి, లేదనడానికి వీల్లేదు. డెఫినెట్ గా ఎంతో కొంత ఉంటుంది. దానివల్ల ఏదైనా జరుగుతుందా జరగదా అవన్నీ వేరే కదా. ఈ లెగ్గిన్స్ దాకా వస్తే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, మనం అద్దంలో చూసుకుంటాం, మనం ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కున్నాం, ఆకుపచ్చ చీర లేదా ఆకుపచ్చ టాప్, పసుపచ్చ బాటము కొనుక్కున్నాం, చాలా నచ్చింది, కొనేసుకుంటాం. మనం అందరం చేసేదే కదా. అది వేసుకున్న తర్వాత మనం ఎప్పుడు చూసుకుంటాం? అద్దంలో, మన ఇంట్లో. అవునా? బయటికి వెళ్ళాక మనం చూసుకుంటామా? అవకాశం లేదు కదా. మనం తప్ప అందరూ మనల్ని చూస్తారు. ఎస్. అవతల వాళ్ళ కళల్లో ప్రశంస కావచ్చు, ఇంకొకటి కావచ్చు, భావాలు మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడు మన బట్టి ఎంత బాగుందో మా డ్రెస్, భలే బాగుంది, ఎక్కడ కొనుక్కున్నాము, ఈ టాప్ ఎక్కడ కొన్నారండి, ఈ చీర ఎక్కడ కొన్నారు, ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి చీరలు, ఇలాంటివి కూడా మనం వింటూనే ఉంటాం కదా. సో ఇప్పుడు అవతల వాళ్ళే చూస్తారు. మనం ఆ వస్త్రాల్లో చూసుకునేది వన్ టైమే. ఈ వస్త్రం ఆడుగా ఉందా, ఇంకోలా ఉందా అనేది ఎదుటివాడికి తెలుస్తుంది, కానీ మనకు పెద్దగా తెలియదు. అవతల వాళ్ళ దృష్టిని బట్టి మనం కొద్దిగా ఎంతో కొంత సెట్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కాదు, వాళ్ళ సొగత వద్దండి, నాకు నచ్చింది, నేను వేసుకున్నాను, ఇష్టారాజ్యంగా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు లోకంలో ఏంటంటే అన్ని రకాల మన స్వాతంత్రాలు కావాలి కదా. అట్లాగే దుస్తులు వేసుకునే స్వాతంత్రం కూడా ఎవరిది వాళ్ళదే. మేము ఎవరెవరి ప్రయారిటీస్ని బట్టి చేస్తాం. ఈ లెగ్గిన్స్ దాకా వస్తే, ఈ జెగ్గింగ్స్ తోటి ఎలా అయిందంటే, ఈ నిరంతరం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక టైట్గా ఉండే క్లాత్ ఈ స్కిన్ని ఇట్లా పట్టుకుని ఉండి గాలి చొరే అవకాశం లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఈ హైదరాబాద్ కాదు, ఇండియాలో వాతావరణం ఏంటంటే శరీరానికి, చర్మానికి గాలి తగలవలసిన అవసరం ఉన్న పరిస్థితులు ఉంటుంటాయి. మనకి చలికాలం వెచ్చటి బట్టలు కావాలి. వెచ్చటి బట్టలు అంటే ఇప్పుడు మనం లెగ్గింగ్ వేసుకున్నాం, అది ఎంత పల్చటి క్లాత్, పల్చగా ఉంటుంది కదా. ఇది వరకు థర్మల్స్ అనేవాళ్ళు, ఇప్పుడే కూడా ఉండాలి. అమెరికా, ఫారిన్ వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు. ఆ థర్మల్ ఇట్లా శరీరానికి దగ్గరగా పట్టుకుని ఉంటుంది. పైన మనం ఒక ప్యాంట్ వేసుకుంటే లోపల ఉన్న థర్మల్ మనకి వెచ్చదనాన్ని ఇస్తుంది, పై ప్యాంట్ చూడడానికి బాగుంటుంది. అవును అవును. ఇప్పుడు ఈ లెగ్గిన్స్ అన్ని థర్మల్స్ లాగా కనపడతాయి నాకు. ఒంటికి అంత దగ్గరగా ఉంటే నీకు చలేలా కాస్తుంది. అది ఓ చిన్న టాప్ వేసుకుని కింద లెగ్గిన్ వేసుకుంటే మన కాళ్ళంతా చలికి ఎక్స్పోజ్ అవుతాయి. స్కిన్ పాడవడానికి, మనకి తొందరగా చలిగాలి తాలూకు ఎఫెక్ట్ బాడీకి దొరకడానికి అవకాశం ఉంది కదా. ఆలోచించి వేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాల్సిన బట్టలు హడావిడిగా కబకబా ఏదో ఒక మ్యాచింగ్ దొరకలేదు, ఏదో బ్లాకో వైటో క్రీమో ఏదో వేసేసుకున్నాం అంటే బాగుంటుంది. ఇప్పుడు అన్ని రంగులు దొరుకుతున్నాయి, గో కలర్స్, ఆ కలర్స్, బోల్డ్ అని వచ్చినాయి రకరకాలు. దాంట్లోనే లూజ్వి, ఇలా టైట్వి, పొడుగువి, పొట్టివి, మోకాళ్ళ కిందకి, పాదాల కిందకి, అలా రకరకాల స్టైల్స్ వచ్చినాయి కదా. ఏదైనా ఫ్యాషనే. మొన్నటిదాకా ఈ కుర్తాలు, ఈ టైట్ ప్యాంట్లు, మీనాకుమారి వాళ్ళు పాకీజా సినిమా చూస్తే మీనాకుమారి టైట్ ప్యాంట్లు లడ్డులో ఉంటుంది, పుష్టిగా లావుగా ఉంటారు, బాగా లావు పడితే ఆవిడే ఆ ప్యాంట్లే వేసుకుని కనిపిస్తారు. ఒక పొట్టి టాపు, అంత పాత ఫ్యాషన్. ఇప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి పెద్ద 75 ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళ దాకా అదే ఫ్యాషన్గా ఉంది. దీంట్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మన కాళ్ళ షేపుని ఎలా ఉన్నాయో అలాగే చూపిస్తుంది. మన దగ్గర మన థైస్లో ఎక్కడెక్కడ సెల్యులైట్ ఉందో దాన్ని ఒక క్లియర్గా చూపిస్తుంది. లెగ్గింగ్ని పొడుగాటి టాపులప్పుడు కనుక లెగ్గిన్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఆలోచించి చూడండి, అవునా కాదా అని. అద్దంలో చూసుకున్నప్పుడు తెలుస్తుంది. మన కాళ్ళకి చిన్న కర్వీ షేప్ ఉంటుంది కొంతమందికి, ఆ కర్వ్స్ అన్నీ కనిపిస్తాయి. అదేం బ్యూటిఫుల్గా ఉంటుందని తోచదు. కొంతమంది బాగుంటారు, అందరికి ఏం బాగుండదు. పైగా ఎవరైనా వేసుకుంటే అందరూ అదే పని. చిట్టి పిల్లలకి గౌన్లు వేయటాలు, స్కర్ట్లు వేయటాలు మానేశారు. ఇవి ఒక టాపు, ఒక బాటము. ఆ బాటం ఏంటంటే ఈ లెగ్గిన్. పిల్లలు కూడా గాలి తగలనివ్వరు. పిల్లలకి గాలి కావాల్సిన అవసరం ఉంటుంది, స్కిన్ బాగుండాలి కదా. ఆలోచించి వేసుకోవాలి బట్టలు. ఈ వెదర్కి ఇట్లా వెదర్ని బట్టి వేసుకోవాలి. దాన్ని బట్టే మన స్కిన్ దానికి ఎంత గాలి అవసరమో అంత గాలిని తీసుకోగలుగుతుంది. చలికాలం ఆ లెగ్గిన్ వేసుకుని దాని మీద ఒక జీన్స్ ప్యాంట్ వేసుకోండి, బోల్డ్ వెచ్చగా ఉంటుంది. చలి ఇది. నేను జీన్స్కి ఎగనెస్ట్ అయితే కాదు చేయాలి, వెచ్చగా అయినా ఉంటుంది, కనీసం వెచ్చదనం ఉంటుంది. జీన్స్ హెచ్చు భాగం కాటన్ కాబట్టి గాలి ఆడుతూ ఉంటుంది. లెగ్గిన్స్లో కాటన్ ఎక్కడ ఉన్నాయి, చాలా తక్కువ. నీకు రోడ్డు మీద 70 రూపాయల నుంచి మనం దీనికో వెళ్తే కొంచెం పెద్ద పెద్ద షాపులకి అయితే 500-600 దాకా ఉన్నాయి లెగ్గిన్స్. ఖరీదు పెట్టిన పోతే మంచివి. లైక్రా మెటీరియల్ అంటాడు, ఏదో చెప్తాడు రకరకాల పేర్లు. సరదాకి 4 ఉంచుకోవచ్చు, కానీ అవే ఉంచుకుని గాలాడే వస్త్రాలే లేకపోతే రేపు ఎండాకాలం ఏం చేస్తాం మనం? ఈ చలికాలం ఎలాగో చలికి ఎక్స్పోజే అవుతున్నాం. ఈ వెదర్కి, ఈ సీజన్లో ఈ బట్టలు
అనే లెక్కతోటి వేసుకోండి. ఫ్యాషన్ సీజన్ల బట్టి మారిపోతుంది. ఫారిన్ కంట్రీస్లో అట్లా ఉంటుంది. మనకి ఇండియా కాదు, మన దగ్గర ఎలా ఉందంటే ఫ్యాషన్ సినిమాలను బట్టి మారుతుంది. మనకి ఓ సినిమాలో వేసుకున్నారు, వాళ్ళు వదిలేసి కొత్త ట్రెండ్కి వెళ్తారు, మనం అవే పట్టుకుని వెళ్ళాడుతుంటాం. అవి ఇక కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద బజార్ల నిండా అవే కనపడతాయి, మనం వాటిని పట్టుకుని వెళ్ళాడతాం. వాటిని వదిలించుకోలేం కదా. ఫ్యాషన్గా ఉన్న వాటిని రెండింటిని కొనండి ఎవరైనా సరే. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే రమ్మగారు, లెగ్గిన్స్తో బైక్ డ్రైవ్ చేసే పిల్లలు, 2 వీలర్స్ డ్రైవ్ చేసే పిల్లలు అప్పుడు చాలా ఆటగా ఉంటుంది. దాని తోడు పైన వేసుకునే టాప్స్ కూడా స్ట్రైట్ కట్స్ దాంతో చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తా ఉంటుందండి. ట్రాఫిక్ లో చూస్తా ఉంటే దేహాభిమానం ఉండదు, మన శరీరం ఇలా బయటకు వెళ్ళిపోతుంది అని అనిపించట్లేదు. ఏం పర్వాలేదు అనిపిస్తుంటే మనం దానికి మనం చేయగలిగేది ఏం లేదు కదా. ఈ స్కిన్ కలర్ బాటమ్ వేసుకుని అదే ఈ లెగ్గిన్ వేసుకుని పైన ఏదో కలర్ఫుల్ టాప్ వేసుకుంటారు. దూరం నుంచి చూస్తే ఈ పిల్లకి ప్యాంట్ కూడా వేసుకోలేదేమో అని అనిపించేలాగా ఉంటుంది. వేసుకోకపోతే వేసుకోరు, అది కూడా పాపం వాళ్ళ ప్రయారిటీ. దానికి మనం కాదనడానికి వీల్లేదు. దీంతో జత చేయాలి అనేది ఒక ఏమనాలంటే ఒక ఇంగితం. అది కోల్పోతుంటే మనం చేయగలిగేది ఏం లేదు కదా. మా బట్టలు మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే వీలు లేదా అంటే మహత్తరంగా వేసుకోవచ్చు, దాంట్లో కాదనేందుకు ఏం లేదు. చూడ్డానికి బాగుండాలి కదా. మన బట్టలు ఎందుకు తీసుకుంటాం, మంచి మంచి ఫ్యాషన్వి. మన ఇంట్లో వరకు ఉంటే మన ఇష్టం, అసలు ప్రాబ్లమే లేదు. కానీ మనం 10 మందిలోకి వెళ్తున్నాం కదా, బయట తిరుగుతూ ఉన్నాం కదా. నేనైతే బయట తిరగటం, మిగిలిన వాళ్ళ చూపులు వాటి గురించి నేను చెప్పని చేయ. అవన్నీ ఎవరెవరి ప్రయారిటీస్. ప్రధానమైంది మీ స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి ఇట్లా ఒంటికి దగ్గరగా ఉండే బట్టలతోటి డస్ట్ గా ఉంటుంది. బయటంతా దుమ్మే, చలి, ఎండ, వాన, అంతా పొల్యూషన్. స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. క్రీమ్ రాయటం ఒకటే కాదు, దానికి కావలసినంత గాలి వెలుతురిని కూడా ఇవ్వాలి. ఆ రకంగా ఆలోచించండి. మీ బట్టలు ఇతరులలో ఎలాంటి భావాలు ఎత్తిస్తున్నాయి, ఎలాంటి ఉద్దేశాలు కలుగుతున్నాయి, అవన్నీ పూర్తిగా మీ పర్సనల్ థింగ్స్. మీ బట్టలు మీ పర్సనలే, స్కిన్ కూడా మీ పర్సనలే. పాడు చేసుకుంటే ఎట్లా? లైఫ్ లాంగ్ మనతో ఉండాలి కదా. దానికోసం జాగ్రత్త పడండి. చిన్న చిన్న పిల్లలకి ఈ లెగ్గింగ్స్ అవి కొనద్దు. గాలాడే బట్టలు, పైజమా ప్యాంటే వేయాలనుకుంటే పైజమా లాంటివి వేయండి, ఫ్రీగా ఉండేవి. చక్కగా కాటన్ క్లాత్ తీసి టైలర్ దగ్గర కుట్టించండి. లెగ్గిన్ ఎందుకు వేయాలి? కాటన్ అయినా ఆరిపోతాయి. 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఒక 4 ఏళ్ళ పాప ఉందనుకోండి, 2 పైజమాలు వెళ్తాయి. మనం ఒకసారి ఈ పైజమా కటింగ్ అలాంటి కొన్ని వీడియోలు చేద్దాం నేర్చుకుంటారు. స్వింగ్ వీడియోస్ కొన్ని చేస్తే చిన్న లాగులు ఈజీగా వేసుకోవడానికి. తర్వాత ఏమో ఈ పైజమాలు లాంటివి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. ఇంట్లో రాత్రిపూట పైజమాలు ఫ్రీగా ఉండే పైజమాలు వేసుకుంటున్నారు, వేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. అయితే మనం మామ్స్ కోసం అని చెప్పేసి మామ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, అలాగే ఓన్లీ కిడ్స్ కోసం అని ఒక ఛానల్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఓన్లీ ఫర్ కిడ్స్, వాళ్ళ యాక్టివిటీసే కావచ్చు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే టాయ్స్ కావచ్చు, అలాంటిది ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం, చూద్దాం. అప్పుడు ఇలాంటివన్నీ ప్రయత్నం చేద్దాం. ఈజీగా మన దగ్గర మంచి టైలర్ ఉంటాయి, మీకే కుట్టడం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. టైలర్ ఉంటే చక్కగా పైజమాలు వేసి కుట్టించండి. పిల్లలకి లెగ్గిన్స్ ని అలవాటు చేయొద్దు. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ స్టైలిష్ గా ఒకటి కొనొచ్చు, కానీ అవే కొని స్కిన్ ని పాడు చేసుకోవద్దు. రైట్ రామగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.